వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కర్నూలులో యువత పోరు. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ నిరుద్యోగి. వైఎస్ఆర్సీపీ యువత పోరుపై పోలీసులు చులు. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ నిరుద్యోగి. ఎవరి సంకనాకడానికి తెలంగాణలో ఇంత పెద్ద వ్యవస్థలు నడుపుతున్నారు? లోకేష్ గురించి ఒక పేజీ మొత్తం రాశారు. నిరుద్యోగుల గురించి ఎందుకు రాయలేదు? మీ పని కేవలం చంద్రబాబు డబ్బా కొట్టడమేనా? నిరుద్యోగుల సమస్యలు పట్టవా? ప్రశ్న అడగదలుచుకున్నా. మెయిన్ మీడియా అయినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి వచ్చిందా? రాలేదు. ఏ సంకనాకడానికి తెలంగాణలో ఇంత పెద్ద వ్యవస్థలు నడుపుతున్నారు మీరు? ఇన్ని వేల మంది వచ్చిర్రు. ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చిందే మీ రెండు మీడియాలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు. నేను ఒకటి ఈనాడు పేపర్ తెచ్చిన. ఇందులో ఏమైందంటే, ఇగో ఇక్కడ చూపిస్తా. ఈనాడు ఏమైందంటే, లోకేష్ గురించి ఒక పేపర్ మొత్తం రాసిండు. ఆ తెలంగాణ అన్బిలీవబుల్ అట మోడీతోటి కలిసినందుకు. తర్వాత గ్లోబల్ కంపెనీలు వస్తాయని చెప్పేసి పెద్దగా వేసిండు. మరి నిరుద్యోగుల గురించి ఒక చిన్న కాలం వేయడానికి ఏం నొత్తాంది మీకు? చంద్రబాబుకు గుద్ద నొత్తాంది, ముడి నొత్తాంది, ఆ చేయి నొత్తాంది అని రాస్తాను. మరి తెలంగాణ నిరుద్యోగులకు ఏం నొత్తలేదా అని అడుగుతానా? అరే రాధాకృష్ణ, నువ్వు 60 ఏళ్ళకి వచ్చినావు, నీ బతికెందుకురా? ఇంకా నిరుద్యోగుల గురించి రాస్తలేవు. ఏమైనా చంద్రబాబుకి ఏమైంది, టీడీపీకి ఏమైంది? గింతేనా నీ బతుకు? నిరుద్యోగుల సమస్యలు ఏం లేవా అని అడుగుతారా? నిరుద్యోగులకు పైసలు ఇస్తాం రారి, మా న్యూస్ రాయరి. నేను 100 రూపాయలు ఇస్తా, రాయిరా నువ్వు. పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు. పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోజులు కొట్టే పోలీసులు తెల్లవారితే చాలు బల్ల కింద చేయి చాచకుండా కథ నడవదని, లంచం తీసుకోకుండా పోలీసులకు రోజు గడవదని, సమాజంలో జరుగుతున్న దందాలపై మా నాయకులు దృష్టి పెడితే ఒక్క పోలీస్ కూడా విధుల్లో ఉండరని, బీఆర్ఎస్ నాయకులను చూసి అలాంటి పోలీసులు భయపడాలని, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ శ్రేణులు భయపడవద్దని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పోలీసులు మా కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మాట్లాడారు. మనం చేసినటువంటి గొప్ప భాగాన్ని కూడా చెప్పుకోవడం, గతంలో మన ప్రభుత్వంలో ఏ గ్రామానికి ఏం చేయగలిగాం, ఒక మండల పరిధిలో కూడా ఏం చేసినాం, ఎంత గొప్పగా పనిచేసినాం. అదేవిధంగా అభివృద్ధి కాదు, ప్రజలతోటి ఏ రకంగా మనం మమేకమై పనిచేసినాం. ఇట్లా వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం పెట్టుకొని ఆ పార్టీ అయితే ఆయన అన్నదొక్కాలి, మన పార్టీ అయితే ఆయనకు పనిచేయాలనేటువంటి సిస్టమ్ మనం ఎక్కడ కూడా అమలు చేయలే. ఆపదున్నా, కష్టం ఉన్నా, అవసరం ఉన్నా ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మనం మరి సహాయం అడిగితే కూడా మనం చేసినటువంటి పరిస్థితి ఉండే ఒక పారదర్శకమైనటువంటి పద్ధతులను మనం ఈ నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, పరిపాలన విధానాన్ని నడిపించడం. కానీ అట్లా లేదు. ఇప్పుడు వాళ్ళ మనసులను ఏది ఈయన మనోడా కాదా, మనోడైతేనే వాళ్ళకి పని, లేకపోతే లేదు. అనేక అవమానాలను మన మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పోలీస్ స్టేషన్ కావచ్చు, నిర్మాణ వాహకులు కావచ్చు, ఎంపీ వాహకులు కావచ్చు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ పోవాలంటే మనం ఐక్యతనే సాధించాలి. టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది మండలంలో. వీళ్ళ మాట వినకపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుందని ఏ అధికారైనా భావించేటువంటి పరిస్థితి రావాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. మనిషిని చూస్తే పాము కింద భయమో, పాముని చూస్తే మనిషి కింద భయమో, మనిషిని చూస్తే పాము కూడా అంతే భయం. ఇలా పోలీస్ అని ఊరికే మనం మాట్లాడుకుంటున్నాం. పోలీసులకు ఎంత భయం తెలుసా? ఆయన మీద ఒక కంప్లైంట్ అయినా, ఆయన మీద ఒక పేరు ఒక స్టేట్మెంట్ వచ్చినా, ఆయన వ్యతిరేకంగా ఒక ధర్నా జరిగినా ఆయన రిమార్క్ రాయబడుతుంది. ఆయన ప్రమోషన్ అప్పుడు తప్పకుండా ఆపబడతాడు. అందుకని వాళ్ళకి చాలా భయం ఉంటుంది, మీకు తెలియదు. తర్వాత
మన ముందర బాగా పోలు కొట్టేటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొక్క పూసలు కాదు. తెల్లారు లేస్తే వాళ్ళ కింద చేయబెట్టకుండా ఎవరికన్నా నడవాలి. మీరు కళ్ళు కరెక్ట్ గా మనకి నిజమైనటువంటి దృష్టితో వాళ్ళను చూసినట్టయితే మనకు వాళ్ళ భయపడాలా, మన వాళ్ళకు భయపడాలా, ఎవరికి భయపడాలో తెలుస్తుంది. నిజంగానే మండలాయంలో నేను చెప్తా ఉన్నా, మీరు ఒకసారి దృష్టి పెట్టండి. ఎన్ని రకాల ధర్నాలు నడుస్తున్నాయి. ఈ ధర్నాలను నడుస్తుంటే వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మేము నిజంగా వీళ్ళతో కలిసి లేకపోతే మా ఏ ఒక్క ధర్నా కూడా నడవదనేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ప్రకారంగా కనుక నాయకత్వం ఉన్నట్టయితే మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడతారు తప్ప వాళ్ళని చూసి మీరు భయపడేటువంటి అవకాశం ఎక్కడ కూడా ఉండదు. రకరకాల ధర్నాలు నడుస్తున్నాయి. నెల రోజులు ఒకవేళ దృష్టి పెట్టదలుచుకుంటే ఒక్క పోలీస్ అయినా ఉంటాడా? ఏసీ మీద ఒక్క పోలీస్ అయినా ఉంటాడా? అసలు లంచం తీసుకోకుండా ఒక రోజు గడస రావాలి. మరి ఎవరికి భయపడాలి? మనకే, మన నాయకులకి వాళ్ళు భయపడాలి. మనం భయపడగా పెట్టుకుంటావా? కేసులు ఎన్ని పెట్టుకుంటావు పెట్టుకో. ఏం తప్పు చేస్తున్నావు? ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఎత్తించులు కూడా తప్పు కాదు. 4,000 వేతనిస్తానని ఇయ్యాలని చెప్పడం తప్ప, మహిళలకు 2,500 గుర్తిస్తాడు ఇవ్వకపోతే ఇస్తలేదు అని అనడం తప్ప, ఇందిరమ్మ ఇళ్లలో ఒకటొక జరిగిందని చెప్పడం తప్ప, ఇది సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామంటే పెట్టుకో. ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో. ఈ కారణంగా నేను చెప్తున్నా, ఏ మండలంలో కావచ్చు, ఏ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఏ కార్యకర్తకి ఎప్పుడు ఏ అపరాత్రి అర్ధరాత్రి ఆపద వచ్చినా మొత్తం మండల నాయకత్వం అంతా కూడా పోలీస్ స్టేషన్ మీద ఎటువంటి సమయం లేదు. పోలీసులకు హెల్మెట్ పంపిణీ చేసిన సిఐ. ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ నందు పోలీసులకు హెల్మెట్లు సిఐ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు A22 న్యూస్ విలేకరి అల్లా బకాస్ చేతుల మీదుగా పోలీసులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ పోలీసులకి హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ A22 న్యూస్ విలేకరి అల్లా బకాస్ ను సిఐ అభినందించారు. వదిలేస్తే మీరు అట్లా అట్లా సార్ బెల్ట్ సిస్టమ్ సార్ రా నువ్వు పోతావు సార్. ఒక్క నిమిషం నువ్వు వీళ్ళు అమ్మాయిలు కూడా కొద్దిగా మీరు పడుతుంది గోపాల్ పోయి అవకాశం నంద్యాల జిల్లా డోన్ సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు తెలియజేస్తూ ముఖ్యంగా బదిలీలు, సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఈ సందర్భంగా 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. జీవో నెంబర్ 5 రద్దు చేయాలని దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలు, జాబ్ క్యాలెండర్, ప్రమోషన్, ఛానల్ వంటివి స్పష్టంగా లేకపోవడంతో ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బదిలీల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు, ధర్నాలు చేస్తూ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్డీఓ వారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ ఆఫీస్ డోన్ మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మా తోటి సచివాలయ ఉద్యోగులందరితో ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ దాదాపు ట్రాన్స్ఫర్లు అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెల ట్రాన్స్ఫర్లు అనేది కోసం జీవో నంబర్ 5 రిలీజ్ చేసింది. జీవో నంబర్ 5లో నిబంధన ఏం పెట్టారంటే నేటివ్ మండల్లో ఏ ఒక్క ఉద్యోగి అయినా విలేజ్ వార్డు సెక్రటరియట్ ఎంప్లాయీ ఎవరు కూడా నేటివ్ మండల్లో ఉండకూడదనే నిబంధన పెట్టారనమాట. మేము 2019 అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి రోజు లోకల్ బాడీ లోకల్ గవర్నెన్స్ కింద రిక్రూట్ అయినాం. రాజ్యాంగ సవరణలు 72, 73 అందులో లోకల్ బాడీ గవర్నెన్స్ కింద మేము సచివాలయ ఉద్యోగులుగా నియమించబడ్డాక ఇప్పుడు ఈరోజు మా లోకల్ మండలం లోకల్ బాడీలో పనిచేయకుండా ఎక్కడో చోట పోయి పనిచేయాలనేసి నిబంధన పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఏ మండల స్థాయి అధికారికో జిల్లా స్థాయి అధికారికో ఉండాల్సిన నిబంధన కేవలం సచివాలయ ఉద్యోగులకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మేము 2019 నుంచి 6 సంవత్సరాలు అయింది, పూర్తి దాదాపు 6 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఒక డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వాడు అనేది చెప్పలేకపోతున్నారు. సచివాలయ ఉద్యోగి ఒక కార్యాలయంలో అన్ని రకాల ఉద్యోగులు ఉన్నారు, కానీ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళకే క్లారిటీ లేదు, మాకే క్లారిటీ లేదు. చాలా సతమతం అవుతున్నాం. దీన్ని గత ప్రభుత్వం సవరించకపోగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయినా కూడా మేము ఈ ప్రభుత్వం మీద ఎంతో ఆశలతో సవరించుతారని మేము చాలా ఆశలు పెట్టుకున్నాము. కానీ అది చేయకపోగా ఈరోజు రేషనలైజేషన్ ఆ ప్రాసెస్తో రేషనలైజేషన్లో ఏ ఉద్యోగి ఎక్కడ ఉంటాడనేది తెలియకుండా ఒక ఉద్యోగికి ఒక సచివాలయంలోనే అందరికి సమాన పని అని చెబుతూ కానీ ఒక్కొక్క ఉద్యోగికి 2 సచివాలయాలు కేటాయించడం జరిగింది. అది ఎంతవరకు కరెక్టు? ఆ రేషనలైజేషన్ ప్రాసెస్లో కొంతమంది మిగులు ఉద్యోగులని చూపిస్తున్నారు. ఆ మిగులు ఉద్యోగులు ఎవరు, ఏం చేస్తారు, మిగులు ఉద్యోగులతో ఎక్కడ చూపిస్తారు అనేది ఎక్కడ క్లారిటీ లేదు. ఎవరికి క్లారిటీ, ఉద్యోగులకు క్లారిటీ లేకపోగా జిఎస్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు కూడా క్లారిటీ లేదు. ఎన్నిసార్లు ఎన్ని వినతులు మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారు ఎన్నో వినతులు సమర్పించినా కూడా వాటికి నాన్ ఫైనాన్షియల్ అయినా కూడా ఒక్కటి కూడా సమస్యను పరిష్కరించలేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం సచివాలయ ఉద్యోగులు మున్సిపాలిటీల్లో వాళ్ళ మండల కార్యాలయాల్లో అందరూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవో నంబర్ 5ని వెంటనే సవరించాలి. అందరి ఉద్యోగులు ప్రతి ఒక్క ఉద్యోగులకి మహిళా పోలీసులకి అమెంటీ సెక్రటరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి వెల్ఫేర్స్కి అడ్మిన్లకు అందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఛానల్ అనేది సృష్టించాలి. ప్రమోషన్ ఛానల్ సృష్టించిన తర్వాత సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఒక గెజిట్ నోటిఫికేషన్ వదలాలి. అప్పుడే మాకు నమ్మకం జరుగుతుంది. ఒక జీఓజీ వదిలేయకుండా ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి ఒక గెజిట్ నోటిఫికేషన్ వదిలితే అప్పుడు మాకు నమ్మకం కుదురుతుంది. అప్పుడు ఉద్యోగం అనేది బాగా చేస్తాం. దాదాపు 6 సంవత్సరాలలో కొన్ని కోట్ల సర్వీసులు అనేది మేము ప్రజలకు కల్పించినాం. మా ఉద్యోగులు అర్ధరాత్రులైనా మేల్కొని కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క సర్వీస్ ఆధార్ సర్వీస్ నుంచి ప్రతి ఒక్క సర్వీస్ మా ఉద్యోగులు చేస్తున్నారు. కానీ మా మీదే పక్షపాతం చూపిస్తున్నారు. ఎందుకనేది మా బాధ కలుగుతుంది. ఇవన్నీ కన్సల్ట్ చేసుకొని మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మాకు ధన్యవాదాలు. మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మా తోటి ఇక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మా సహ ఉద్యోగులందరికీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కర్నూలులో యువత పోరు విజయ్ డైరీ నుంచి కర్నూలు కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నాయకులు.
గుడ్ షెఫర్డ్ స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానిక పోలీసులు. మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని గుడ్ షెఫర్డ్ స్కూల్లో సోమవారం నాడు స్థానిక పోలీసులు ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ చాలా మంది విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి వారి విలువైన జీవితాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరూ డ్రగ్స్ కు అలవాటు కావద్దని కోరారు. విద్యార్థి దశ చాలా కీలకం కాబట్టి చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టి ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వై శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెబాస్టియన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెడు థింగ్ అని కాదు. ఫస్ట్ థింగ్ మీకు గుడ్ వర్క్స్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. మనకి ఫీవర్ వస్తే డోలో వేసుకుంటాము, అందరికి ఐడియా ఉందా? పారాసెటమాల్ డోలో అదొక డ్రగ్ అయినా అది ఒక డ్రగ్. ఎంత కావాలి మన బాడీ ఎంతవరకు అయితే మనకి అంత మోతాదులో తీసుకుంటే అది మంచిది, గుడ్ థింగ్. కానీ ఒక ఎట్ ఏ టైం ఒక 10 డోలోస్